మనతో పాటుగా ఈ మాక్ డ్రిల్లో పాల్గొన్నటువంటి ఆర్డీఓ గారు సాయి ప్రసాద్ గారు ఉన్నారు. సార్, ఎట్లా ఈ మాక్ డ్రిల్ మొత్తానికైతే పూర్తయినట్టేనా? ఈ మాక్ డ్రిల్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకు? భారత ప్రభుత్వం ఏం ప్లాన్ చేస్తుందంటే ఎప్పుడైనా సరే వార్ సిచ్యువేషన్ కానీ ఏదైనా అటాక్ సిచ్యువేషన్ కానీ ఉంటే పబ్లిక్కి అవేర్నెస్ ఉండాలి. ఎలా మనము దేశానికి సేవ చేయగలుగుతాం అనేది ఐడియా ఉండాలి. కాబట్టి అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ని ఒక దగ్గర గ్యాదర్ చేసి ఒక ఏరియా సెలెక్ట్ చేసుకుని ఇన్ కేస్ ఒక అపార్ట్మెంట్, ఒక సిమ్యులేషన్ లాగా ఒక అపార్ట్మెంట్, ఇక్కడ మిలేనియం అపార్ట్మెంట్స్ అని ఉంది, దాంట్లో ఒకవేళ కనుక బాంబింగ్ జరిగితే మనం పబ్లిక్కి ఎలా హెల్ప్ చేయగలుగుతాము, విక్టిమ్ని ఎలా రెస్క్యూ చేయగలుగుతాము, మెడికల్ ఎమర్జెన్సీ వెంటనే ఎలా క్రియేట్ చేయగలుగుతాము అనేది ఇది మనం చేయడంతో పాటు పబ్లిక్కి అవేర్నెస్. అందుకనే ఎన్సీసీ వాళ్ళని, ఎన్ఎస్ఎస్ వాళ్ళని, ఇతర వాలంటీర్లు అన్ని డిపార్ట్మెంట్ దగ్గర నుంచి 600 మందిని ఇక్కడ గ్యాదర్ చేయడం జరిగింది. దీనివల్ల మెసేజ్ ఏంటంటే ఎలా మనం ఎదుర్కోవాలి, సర్వీసెస్ ఎలా అందించాలి. ఇప్పుడు లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ ఉంటాయి, పోలీస్, రెవెన్యూ, ట్రాఫిక్, ఫైర్, మెడికల్, ట్రాన్స్పోర్ట్, వీళ్ళందరూ కోఆర్డినేషన్ ఎలా చేయాలి, కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ తోటి పబ్లిక్ ఎలా సేవ చేయగలుగుతాం అనేది ఒక ప్రిపరేషన్ లాగా, అంటే మెంటల్ అండ్ ఫిజికల్ ప్రిపరేషన్ లాగా ఇది టోటల్గా సిమ్యులేట్ చేసి సేమ్ సిచ్యువేషన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఈరోజు మీరు అపార్ట్మెంట్లోకి వెళ్ళి వాళ్ళతో ఫస్ట్ మాట్లాడినప్పుడు వాళ్ళ నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ ఏంటి? ఈరోజు చాలా మందిని మేము చూడడం జరిగింది. వాళ్ళు అంటే రియల్గా జరిగితే ఎట్లా ఉంటుంది అనే దాన్ని కళ్ళ కట్టినట్టుగా ఇక్కడైతే మనం చూడడం జరిగింది. వాళ్ళకి పొద్దున్న మేము ప్రిపరేషన్లో భాగంగా అపార్ట్మెంట్ వాళ్ళని కాన్ఫరెన్స్లోకి తీసుకున్నాం ఫస్ట్. ఒకవేళ మీకు అదృష్టం, మీకు ఇలా మీరు ఎలా రెస్పాండ్ అవుతారో మీకు తెలుసుకునే అదృష్టం వచ్చింది. కాబట్టి మీరు తప్పకుండా దాంట్లో పార్టిసిపేట్ చేసి సపోర్ట్ చేయండి అని అడిగితే వాళ్ళందరూ ఒప్పుకున్నారు. వాళ్ళు వాలంటీర్గా, యాక్చువల్గా మేము వాలంటీర్స్గా మన వాళ్ళనే పెడదాం అనుకున్నాము, బట్ వాళ్ళే ముందుకు వచ్చారు. అన్ని ఇళ్ళు ఖాళీ చేయించడం ఎలాగా, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం ఎలాగా అనేది మీకు ఐడియా వస్తుంది, అనుభవం వస్తుంది, మీకు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తే వాళ్ళందరూ సహకరించారు. చాలా చక్కగా వాళ్ళు కోఆపరేట్ చేశారు. దానివల్ల యాక్చువల్ సిచ్యువేషన్ ఇక్కడ క్రియేట్ చేయగలిగాము. దానివల్ల ఇలాంటి వార్స్ వచ్చినప్పుడు మీరు ఒక అధికారిగా ఉన్నారు, మీకు కూడా చాలా గైడ్లైన్స్ వచ్చి ఉంటాయి. ఈ ప్రజలకు, సామాన్యమైనటువంటి ప్రజలకు ఏదైనా సంభవిస్తున్నటువంటి నేపథ్యంలో అటు సేవ విషయంలో కానివ్వండి, వాళ్ళు రెస్క్యూ చేసుకోవడం విషయంలో కానివ్వండి, మీరు చెప్పేటువంటి సలహాలు, సూచనలు ఏమైనా ఉంటాయి? అదే మనకి ఇప్పుడు ఫస్ట్ దీన్ని స్టార్టింగే సైరన్తో స్టార్ట్ చేశారు. సో మనకి వార్ సిచ్యువేషన్లో కూడా సేమ్ ఉంటుంది. సో మొత్తం ఆల్ ఏరియాస్ని సైరన్తో ముందు అలర్ట్ చేస్తారు. అలర్ట్ చేసినప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడ సేఫ్ ప్లేసెస్కి వెళ్ళాలనేది ఇందులో ఇది మనం క్రియేట్ చేసింది. ఒక ఇన్సిడెంట్ బాంబింగ్, ఎయిర్ రైడ్ జరిగితే, బాంబింగ్ జరిగితే ఎలా అనేది చేసాము. అదర్వైజ్ ఎక్కడ ఉంటే అక్కడ సేఫ్ ప్లేస్కి చేరుకోవాలి. ఇళ్లలో ఉన్నవాళ్ళు బయటికి రాకూడదు. బయట ఉన్నవాళ్ళు ఏదో ఒక సేఫ్ ప్లేస్కి వెళ్ళాలి. బంకర్స్ కానీ, బిల్డింగ్స్ కానీ వెళ్ళి అక్కడ వాళ్ళు సేఫ్ చేసుకున్న తర్వాత, ఒకవేళ ఎయిర్ రైడ్ అయితే, నైట్ ఎయిర్ రైడ్ అయితే కనుక మనకి బ్లాక్అవుట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎయిర్ రైడ్లో ఐడెంటిఫై చేయకుండా లైట్స్ అవి ఉంటే ఐడెంటిఫై చేస్తారు. కాబట్టి అవి బ్లాక్అవుట్ చేసేసి పబ్లిక్ డైరెక్ట్గా విజిబిలిటీ లేకుండా ఎనిమీకి క్రియేట్ చేస్తారు. సో ఎవ్రీబడి మస్ట్ ట్రై టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్. వన్స్ ఒకవేళ సర్వైవ్ అయితే కనుక, ఆర్ ఇంజురీ అయితే కనుక వాళ్ళని మెడికల్ అసిస్టెన్స్కి తీసుకెళ్ళాం. ఒకవేళ ఇలా కనుక మంచి హెల్తీగా ఉంటే ప్రతి సిటిజను సర్వీసెస్తో పాటు జాయిన్ అయ్యి ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, కామన్ మ్యాన్ కూడా వెళ్ళి పబ్లిక్కి సర్వీస్ చేయాలనేది, ఎవరైతే ఇంజూర్ అయ్యారో, ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ అడ్మినిస్ట్రేషన్కి సపోర్ట్ చేయాలనేది ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ. ఇది మాక్ డ్రిల్కి సంబంధించినటువంటి విషయంలో అధికారులు చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద ఇక్కడ మనం చూస్తున్నటువంటి ప్రదేశంలో పూర్తిగా ఈ యొక్క మాక్ డ్రిల్లో పాల్గొన్నటువంటి అధికారులందరినీ కూడా మనం చూస్తూ ఉన్నాం. మాక్ డ్రిల్లో అన్ని రకాలుగా, అటు ఫైర్, అలాగే ఇటు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్, ప్రధానంగా రక్షక దళాలకు సంబంధించినటువంటి అన్ని విభాగాలు ఉన్నాయి. వీరితో పాటుగా ఆర్మీకి సంబంధించినటువంటి దళాల నుంచి కూడా మనమైతే చూస్తూ ఉన్నాం. ఆర్మీ అధికారులను కూడా మనము క్లియర్గా ఈ యొక్క విజువల్స్లో చూడొచ్చు. అంటే ఈ యొక్క మాక్ డ్రిల్ అనేది ప్రధానంగా ఏదైనా సంభవించినప్పుడు, ఏదైనా జరగకూడదని జరిగినప్పుడు ఎలా అనే దానికి సంబంధించినటువంటి విషయంలో ఈ యొక్క మాక్ డ్రిల్ని అయితే నిర్వహించడం జరిగింది. ఆ మాక్ డ్రిల్కి సంబంధించినటువంటి విషయంలో మాక్ డ్రిల్ అయితే పూర్తయినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం.